బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మనం అనుకున్నట్టే వచ్చేసింది. 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ మొదలైపోతుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇంకా ఇండియా వాళ్ళైతే లాస్ట్ సిరీస్లో చాలా దారుణంగా ఆడి వస్తున్నారు. కాన్ఫిడెన్స్ కొద్దిగా తక్కువగా ఉంది. ఇంకా ఆస్ట్రేలియా అయితే ఫుల్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఈ సిరీస్లో గెలిచి ఇండియాని అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ చేయాలని అనుకుంటారు. ఇంకా ఇండియా చూస్తే సేమ్ ఈ 5 మ్యాచ్ల సిరీస్లో మినిమం 4 గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్తారని చెప్పాలి. ఇంకా ఆస్ట్రేలియా అయితే ఓడిపోతే వాళ్ళకు కూడా కష్టాలు మొదలవుతాయి. ఇంకా ఇండియాకి ఈ మ్యాచ్లో ఓడిపోతే పర్సంటేజ్ తగ్గుతుంటుంది, పాయింట్స్ అలానే ఉంటాయి. ఇప్పుడున్న మనకు 58 64 ఉంది. నాకు తెలిసి ఇప్పుడైతే ఈ మ్యాచ్లో ఓడిపోతే 58కి పడిపోతుంది. 6% ప్రతి టీంకి తగ్గుతుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా విరాట్ కోహ్లీ పైన ఉంటుంది, జస్ప్రీత్ బుమ్రా పైన ఉంటుంది. ఇంకా కేఎల్ రాహుల్ సీనియర్స్ యూనిట్ టు స్టెప్ అప్ ఇన్ దిస్ మ్యాచ్. ఇంకా ఇటుపక్కల చూస్తే ఆస్ట్రేలియాలో ఫుల్ ఫామ్లో ఉన్నారు, హార్డ్ హిట్టర్స్ ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా ఫేస్ బౌలర్స్. ఈ పిచ్లో అయితే ఫేసర్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బ్యాటర్స్ అయితే నేనైతే బ్యాటింగ్ చేయలేము అని చెప్పేస్తారు కూడా. చేతులు ఎత్తేసినా కూడా తక్కువ స్కోర్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరమే లేదు. ఇంకా ఇది ఓవర్వ్యూ. ముఖ్యంగా మ్యాచ్ ఎక్కడ జరిగేది? పెర్త్ స్టేడియం ఎలా ఉంటుంది? పెద్ద గ్రౌండ్, సిక్స్లు కొట్టడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, బౌన్స్ ఎక్కువ ఉంటుంది, సీమర్స్ ఎంజాయ్ చేస్తారు, ఫేసర్స్ కూడా మంచిగా వికెట్లు తీస్తారు, బౌన్స్ ఎక్కువ ఉంటుంది, బ్యాటర్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్. టాస్ గెలిస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవాలి. రికార్డ్స్ అలా చెప్తున్నాయి. ఎప్పుడైతే చేజింగ్ పోతామో 4th ఇన్నింగ్స్ చాలా డేంజర్. ఆ పిచ్లో ఎక్కువ క్రాక్స్ ఓపెన్ అవుతాయి, బాల్స్ అయితే అన్ఈవెన్గా ఎక్కువ మకాలకు తగులుతాయి, చేతులు తగులుతాయి. అప్పుడు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఓడిపోయిన మ్యాచ్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మ్యాచ్లు ఎన్ని జరిగాయంటే పెర్త్లో టోటల్ మ్యాచెస్ వచ్చి 4. ఫస్ట్ బ్యాటింగ్ గెలిచింది అయితే 4 గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసినట్టు 0. ఫస్ట్ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 456. సెకండ్ యావరేజ్ స్కోర్ ఇన్నింగ్స్ 250. థర్డ్ ఇన్నింగ్స్ 250. ఫోర్త్ ఇన్నింగ్స్ 183. మీరు 4th ఇన్నింగ్స్ చూస్తుంటే ఏమర్థమైందంటే చేజింగ్ చేయడం ఇంపాసిబుల్ అని తెలుస్తుంది. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టోటల్ మ్యాచెస్ 107 జరిగినాయి. ఇండియా గెలిచింది 32, ఆస్ట్రేలియా 45. ఇంకా డ్రా అయితే 29, టైడ్ అయింది అయితే 1. ఫుల్ డామినేషన్ ఆస్ట్రేలియా చూపిస్తుంది ప్రీవియస్ ఇయర్స్లో. కానీ బీజీట్లో మనమైతే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఫుల్ డామినేషన్ చూపించినాం. ఆస్ట్రేలియాలో అయినా ఇండియాలో అయితే వాళ్ళకైతే రికార్డే లేదు. ఇంకా ఆస్ట్రేలియా 2 ఇయర్స్ కన్సిక్యూటివ్గా బీజీటీ గెలిచామంటే మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎంత పీక్స్లో ఉందో మీరు చూసాం. ఇంకా 2021లో ఎలా ఆడినాడో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రహానే, పుజారా వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అలానే ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా స్టెప్అప్ చేస్తే ఈ సిరీస్ ఈజీగా గెలవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇది ఇలా ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియాలో అయితే ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడబోతున్నాం. ఎందుకంటే బౌలర్ వర్సెస్ బౌలర్, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు? ప్యాట్ కమిన్స్ తీస్తాడా? జస్ప్రీత్ బుమ్రా తీస్తాడా? అటుపక్కల ఎవరు ఎక్కువ రన్స్ చేస్తాడు? టీమిండియా తరపున ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారు? ఇవన్నీ గురించి మాట్లాడదాం. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం వీడియోని సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఆస్ట్రేలియాలో లెఫ్ట్ హ్యాండర్స్ బోలెడు మంది ఉన్నారు. ఆ బోలెడు మందికి తెర దింపాలంటే రవిచంద్రన్ అశ్విన్ ద బెస్ట్ ఆప్షన్. అతను సైంటిస్ట్ ముందర విలియం పెద్ద తోపులు కాదు, తురుములు కాదు. అతను ఉంటే ఏదో ఒక బాల్ మ్యాజిక్ చేస్తాడు అని నాకు ధైర్యం భయ్య. అతను చాలా వికెట్లు తీశాడు ఆస్ట్రేలియాలో. అంటే సేనా కంట్రీలలో అతనికి ఇవ్వడం చాలా తక్కువ. అందుకు ఇప్పుడు పెట్టుకోవాలి. గౌతమ్ గంభీర్ ఎలా థింక్ చేస్తున్నాడో తెలీదు. టాస్ పడేంత వరకు ఇవన్నీ ప్రిడిక్షనే అంతే. ఇంకా అటుపక్క కవాజ్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, ఇంకా మరి క్యారీ ఉన్నాడు, హెజిల్వుడ్. ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురిని ఎలా
హ్యాట్రిక్ చేస్తాడో నేనైతే ఈగల్గా ఎదురు చూస్తున్నాను. ఫర్ రవిచంద్రన్ అశ్విన్ వాళ్ళైతే మంచి ఫామ్లోనే ఉన్నారు. లాస్ట్ సిరీస్లో మంచిగా ఆడి ట్రావిస్ హెడ్ అయితే త్వరగా అవుట్ చేయాలి భయ. అతను అవుట్ చేయకపోతే ఉన్న 15 నిమిషాల్లో 50 రన్స్ చేసిపోతాడు. గంట ఉంటే మినిమం 100-150 పరుగులు చేస్తాడు. అలాంటి ప్లేయర్ నెట్స్లో కూడా పెద్ద పెద్ద షాట్స్ తలిగిస్తున్నాడు, బయటికి పంపిస్తున్నాడు. అతను T20 అనుకుంటున్నాడో ODI అనుకుంటున్నాడో నాకు తెలియట్లేదు. టెస్టుల్లో కూడా అట్లా కొడుతున్నాడు. ఎందుకంటే ఇంకా బోలాండ్ అయితే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ చాలా వాళ్ళ స్క్వాడ్ వచ్చి ఎలా ఉంది అంటే 13 మంది ఎంచుకున్నారు భయ్య, అంతే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఎగ్జామ్ రాస్తున్నాం, మిడ్ ఎగ్జామో లేకపోతే యాన్యువల్ ఎగ్జామ్ రాస్తున్నాం. యాన్యువల్ ఎగ్జామ్లో మినిమం 15 క్వశ్చన్ ఉంటాయి. 15 అంటే ఈడ కూడా వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది అంటే మినిమం 13 ప్లేయర్స్. 13 ప్లేయర్స్లో 11 ప్లేయర్స్ ఉంటారు. ఇద్దరైతే ఒక వికెట్ కీపర్ ఎక్స్ట్రా ఉంటాడు, ఒక ఫేస్ బౌలర్ ఎక్స్ట్రా ఉంటాడు. ఇంకా తెలిసిన స్క్వాడే ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇండియా పక్కన మాట్లాడితే కేఎల్ రాహుల్ అయితే ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో అతని మీద చాలా కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే రోహిత్ శర్మ లేడు, శుభ్మన్ గిల్ లేడు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి కేఎల్ రాహుల్. అతని టెక్నిక్ ఈ సూపర్. చైనా కంట్రీలలో అతనికి మించిన ప్లేయర్ అయితే లేడు, కానీ మంచిగా ఆడాలి. ఎందుకంటే ప్రూవ్ చేసుకుంటే రోహిత్ శర్మ 1 డౌన్ ఆడే ఛాన్స్ కూడా ఉంటుంది. లేకపోతే ఇంకా కెరియర్కి కొద్దిగా బ్రేక్స్ పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా జైస్వాల్ అయితే లాస్ట్ సిరీస్లో న్యూజిలాండ్లో కొద్దిగా ఫామ్ డిప్ అయింది, కానీ ఇంకా ముఖ్యంగా బంగ్లాదేశ్ సిరీస్లో కూడా బాగా ఆడినాడు. ఈ సంవత్సరం అన్నీ మంచిగా ఆడినాడు. ఇక్కడ కూడా అలానే ఆడితే టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ అంటే లూజ్ బాల్ దొరికేపడంతా బౌండరీస్ కొడతానాలి. వాళ్ళకు వికెట్ ఇవ్వకుండా ఆడితే చాలు. ఇక్కడైతే వికెట్ అన్ప్లేయబుల్ డెలివరీస్ వస్తూనే ఉంటాయి ఈ పిచ్లో నాకు తెలిసి. ఎందుకంటే బౌన్స్ ఎక్కువ ఉంటుంది, సీమ్ ఉంటుంది, స్పిన్నర్స్ అయితే ఉండరు. నెదర్లాండ్ ఉంటాడు, అది ఎప్పుడు బౌలర్స్ అలసిపోతే అతను వస్తాడు, అంతవరకు అయితే రాడు. నాకు తెలిసి ఈ పిచ్ చూస్తుంటే డే 3 కల్లా మ్యాచ్ ఖతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా దేవదత్ పడికల్ ఇండియా సిరీస్లో మన వాళ్ళు పంపించారు. అక్కడ కొద్దిగా టెంపర్మెంట్ చూపించారు. ఆ టెంపర్మెంట్ ఇక్కడ కూడా చూపించాలి. టైం వచ్చింది అతను కూడా. ఎందుకంటే నువ్వు కూడా సిమెంట్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్, లేకపోతే ఇబ్బందులు వాళ్ళు. లేకపోతే శుభ్మన్ గిల్ నెక్స్ట్ మ్యాచ్లో వస్తే అతను కూర్చోబెడతాడు. అందుకు అతను కూడా నేను కొట్టాలి, నెక్స్ట్ మ్యాచ్లో ఉండాలి అని అనుకుంటాడు. ఇంకా కింగ్ కోహ్లీ పెడుతులు అయితే సెంచరీ ఉంది. ఆ సెంచరీకి ఇప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ని క్యారీ చేసి మంచిగా ఆడాలి అని అనుకుంటాడు కింగ్ కోహ్లీ. ఎందుకంటే కొంతకాలం నుంచి సెంచరీలు రావట్లేదు, హాఫ్ సెంచరీ వస్తుంది. అది కొద్దిగా బ్రేక్స్ ఒక మ్యాచ్ ఆడితే 10 మ్యాచ్లు ఆడాడు. అలా రాకుండా ఇప్పుడే కొడితే ఇంకా మంచిది. కింగ్ కోహ్లీ మన టీమిండియాకి రోహిత్ శర్మ లేడు. కింగ్ కోహ్లీ భారం అంతా మొయ్యాలి. ఒక పక్కల హోల్డ్ చేస్తే కింగ్ కోహ్లీ మనకు చాలా మంచిది. ఇంకా రిషబ్ పంత్ గురించి ఏం మాట్లాడాలి. న్యూజిలాండ్ సిరీస్లో అయితే చుక్కలు చూపించొచ్చాడు న్యూజిలాండ్ వాళ్ళకి, కానీ ఇక్కడైతే అతనికి ఆస్ట్రేలియాలో మామూలు రికార్డ్ లేదు భయ్య. ఇచ్చి పడేస్తాడని నేను చెప్తున్నాను. స్పిన్నర్స్కి అయితే నేతలను చెప్పి కొడతాడు. ఇంకా ప్యాట్ కమిన్స్కి ఏం తక్కువ కాదు, బోలాండ్ కూడా కొడతాడు. హెజిల్వుడ్ ఎవరిని వేసినా వృత్తికి ఆడడం తక్కువ. నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడు రిషబ్ పంత్, ఎలా ఆడతాడనేది. ఇంకా ధ్రువ్ జురేలా, సర్ఫరాజ్ ఖాన్ ఇవన్నీ నేనైతే ధ్రువ్ జురేల్నే పిక్ చేస్తాను. ఎందుకంటే ముందుగానే పంపించారు. ఇండియా ఏ టీం వర్సెస్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగినప్పుడు ధ్రువ్ జురేల్ చాలా టెంపర్మెంట్ చూపించాడు, మంచి ఇన్నింగ్స్ ఆడినాడు. మరి ముఖ్యంగా 2 ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ అప్పుడు ఫెయిల్ అయినాడు. మొన్న మ్యాచ్ ప్రాక్టీస్ ఆడుతున్నారు కదా ఇండియా కలిపేంత ఇంట్రా స్క్వాడ్, వాళ్ళతో అయితే 130 రన్స్ చేశాడు. కానీ ఇక్కడ పెడుతులో కొద్దిగా టెక్నిక్ ఉన్న వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. గౌతమ్ గంభీర్ అయినా, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. నేనే ఒక టీం మెంబర్ అయితే అంటే పెద్దగా ఉంటే నేనైతే అబ్జల్యూట్గా రవిచంద్రన్ అశ్విన్ తీసుకుంటాను. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మామూలు వికెట్ తీయవాడు. అందుకు రవిచంద్రన్ అయితే బెస్ట్ ఆప్షన్. రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పక్కన కూర్చోబెడతాడు. అతనైతే కొంతకాలం నుంచి బాల్తో బాగా రాణిస్తున్నాడు, కానీ బ్యాట్తో కొద్దిగా డిప్ అయింది అని అనుకుంటున్నాను. ముందు ప్రీవియస్ ఇయర్స్లో చాలా మాటలు రవీంద్ర జడేజాని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడని. ఇప్పుడు అలా తప్పులు చేయకూడదు.
బ్యాటింగ్ కొద్దిగా తగ్గినా ఏమి ఇబ్బంది ఉండదు. బౌలింగ్ ఇంపార్టెంట్, వికెట్లు తీసేవాళ్ళు ఉండాలి మన టీమిండియాలో. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి అతనైతే అబ్జల్యూట్గా రావాల్సిందే. ఎందుకంటే ఫోర్త్ సీమర్గా ఉండాలి, ఆల్రౌండర్గా ఉండాలి, 7-8లో బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది. మరి ముఖ్యంగా తక్కువ ఏజ్ కదా అని మీరు అనొచ్చు. తక్కువ ఏజ్ అంటే మనకు ఎవరున్నారు భయ్యా చెప్పండి. ముందు శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, అతనైతే రంజీ మ్యాచ్లు ఆడుకుంటున్నాడు, కన్సిడర్ చేయలేదు. ఇంకా ఏం చేయలేము, ఉన్న వాళ్ళతోనే ఆడించుకోవాలి. ఈ మ్యాచ్లో అతనే డెబ్యూటెంట్గా ఉంటాడు. ఇంకా కొద్దిగా బుమ్రా కాన్ఫిడెన్స్ ఇస్తాడు ప్రతి బౌలర్కి, బ్యాట్స్మెన్కి. ఎందుకంటే అతని టిప్స్ చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్. ఇంకా ఆకాశ్దీప్, హర్షిత్ రాణా, పర్షిత్ కృష్ణ, నాకైతే వీళ్ళిద్దరికన్నా బెస్ట్ ఆప్షన్ ఆకాశ్దీప్. ఎందుకంటే అతను బాగా వికెట్లకి ఒక్కటే లెంత్లో వేస్తుంటాడు. కొద్దిగా స్వింగ్ సీమ్ ఉంటే అన్ప్లేయబుల్ డెలివరీస్ వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా బాగా వికెట్లు తీశాడు న్యూజిలాండ్ టూర్లో. ఇక్కడ కూడా అలానే శ్రద్ధగా ఒకటే లైన్ పట్టుకొని వేస్తే వికెట్ రాకుండా పోవడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా వికెట్లు వస్తాయని నేను అనుకుంటున్నా ఆకాశ్దీప్ని. వాళ్ళిద్దరిని పక్కన పెట్టాల్సిందే. యంగ్స్టర్స్ వచ్చి అందరినీ ప్రెజర్లో లోన్ కాకుండా, అంటే వస్తే లోన్ అవుతారు. ఎందుకంటే అది ఛాంపియన్స్ టీం పక్కన ఆస్ట్రేలియా. అందుకు దాన్ని బట్టి ఇటు చూస్తే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండాలి. మ్యాచ్లు ఆడే వాళ్ళు ఉంటే కొద్దిగా హోల్డ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మహమ్మద్ సిరాజ్ అయితే కొంతకాలం నుంచి ఫామ్ అయితే డిప్ అయింది, అది కరెక్టే. కానీ ఆస్ట్రేలియాలో మంచి రికార్డు ఉంది. ఆ మంచి రికార్డుకి న్యాయం చేయాలి, వికెట్లు తీవాలి. ఫస్ట్ ఓపెనింగ్ స్పెల్ ఇస్తాడు జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళే ఓపెనింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అప్పుడే వికెట్ తీయాలి. బిన్నే ఉస్మాన్ ఖవాజ్ అయినా, లేకపోతే నేతన్ అయినా, లబ్బుషేన్ అయినా, అలాంటి వికెట్స్ తీస్తే ఇండియా డెఫినెట్గా కంబ్యాక్ అవుతుందని చెప్తున్నా. మరి జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత తక్కువ చెప్పినా సరిపోదు భయ్య. ఎందుకంటే అతను రియల్ గోట్ ఆఫ్ ది క్రికెట్. అతని తెలివికి ఎవరు ఉండలేరు. అతను అటుపక్కలు ఏం చేస్తారంటే సీఆఫ్ చేస్తుంటారు, నిదానంగా ఆడదాం, మిగతా వాళ్ళని అటాక్ చేద్దామని. ఇతనే అంటే వేస్తూ ఒక డైరెక్ట్ యార్కర్ వేసేయాలి. అలా అన్ప్లేయబుల్ డెలివరీస్ వేస్తే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు తప్పవు, బుమ్రా అలాంటి థింకింగ్ చేస్తే. ఇంకా మ్యాచ్ ఎక్కడ చూడాలి? మ్యాచ్ అయితే స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది, టీవీలో. ఇంకా మీరు మొబైల్లో చూడాలంటే హాట్స్టార్, వితౌట్ మనీ, వితౌట్ సబ్స్క్రిప్షన్ అవసరమే లేదు. మార్నింగ్ అయితే ఈ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఆస్ట్రేలియా టైమింగ్స్ డిఫరెంట్, ఇండియా టైమింగ్స్ డిఫరెంట్. వాళ్ళకి 9:30కి స్టార్ట్ అవుతుంది. 2 hours డిఫరెన్స్ ఉంటుంది ఈ మ్యాచ్కి. ఇంకా రెండు టీమ్స్లో ఏమైనా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఉంటాయా? ఏముండవు. వాళ్ళకుండే 13 స్క్వాడ్లో 11 మంది ఫిక్స్. ఫస్ట్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చెప్తాను, వినండి. ఫస్ట్ కవాజా, నేథన్, లబ్బుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, క్యారీ, ప్యాట్ కమిన్స్, హెజిల్వుడ్, నేథన్ లైన్, స్టార్క్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 అన్బిలీవబుల్. వీళ్ళకు ఏ రోజునైనా మంచిగా ఆడతారు, గేమ్ అవే చేసేస్తారు 30 ఇంకా మన టీమిండియా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ రోహిత్ శర్మ దూరం అయినాడు, శుభ్మన్ గిల్ దూరం అయినాడు. ఎవరు వస్తారు? చాలామందికి డౌట్ ఉంటుంది. కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో ఫిక్స్, గౌతమ్ గంభీర్ చెప్పేశాడు. ఇంకా సెకండ్ వచ్చి జైస్వాల్, దేవదత్ పడికల్. ఫోర్త్ వచ్చి కింగ్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇంకా ధ్రువ్ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. మన ప్లేయింగ్ 11. మీరు అనుకోవచ్చు హర్షిత్ రాణా వస్తాడు కదా అని. హర్షిత్ రాణా డెబ్యూటెంట్ ఇవ్వడు. ఎందుకంటే ఏ మ్యాచ్లో ఆడినాడు చెప్పండి భయ్య? టెస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమీ లేదు. ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? పెట్టుకుంటే అక్కడ ఆస్ట్రేలియా ఏమైనా ప్రెజర్ వస్తే హ్యాండిల్ చేయకపోతే ఇచ్చి పడేస్తారు. అటుపక్కల మిచెల్ మార్ష్ అయినా, ట్రావిస్ హెడ్ అయినా పిచ్చిగా కొట్టేస్తారు. అందుకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను మంచిదని అనుకుంటున్నాను. రెండు స్క్వాడ్ చూస్తే అప్పర్ హ్యాండ్ అయితే ఇటు పక్కనే ఉంది ఆస్ట్రేలియా. కానీ టీమిండియాని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు కూడా కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీజీటీలో 2021లో ఇలాంటి టీమే పోయి మనము బీజేటీ గెలిచామంటే ద యంగ్స్టర్స్ దే ఆర్ పర్ఫార్మ్ బ్రిలియంట్లీ. ఇక్కడ కూడా అలా మెరాకిల్ చేస్తే టీమిండియా గెలిచడం ఈజీ. ఈ మ్యాచ్ 3 days పోతుందో 4 days పోతుందో మీరు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. నాకైతే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. ఎందుకంటే అటుపక్క స్ట్రాంగ్ ఆస్ట్రేలియా స్క్వాడ్ ఉంది, ఇటుపక్క ఇండియా స్క్వాడ్ ఉంది. కానీ ఎవరైతే ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో
ఎవరైతే 100% ఇస్తారో 3 సెషన్స్లో, అంటే ప్రతిరోజు ఒక్కటే ఇచ్చి మిగతా 2-3 డేస్ ఇవ్వము అంటే కాదు. టెస్ట్ క్రికెట్ అంటే ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క ప్లాన్స్తో రావాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తేనే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది ప్రతి టీమ్స్కి. నేను అనుకోవడం ఎవరు గెలుస్తారో నాకైతే తెలియట్లేదు. ఇంకా డే 1లో చెప్తాను, ఎవరు గెలుస్తారో అంతవరకు చెప్పలేను. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలామందికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.